మిత్రులారా, జీవితంలో అన్నీ ఉన్నా ఏమీ లేనట్లుగా అనిపించే మలుపులో మీరెప్పుడైనా నిలబడ్డారా? భవిష్యత్తు అంధకారంగా, వర్తమాన కర్తవ్యం భారంగా, గతం ఒక బాధాకరమైన జ్ఞాపకంగా మీకు ఎదురైందా? మీ ప్రత్యర్థులు ఇతరులు ఎవరూ కాక మీ ఆలోచనలే, మీ భావోద్వేగాలే, మీ భ్రమలే అయిన ఒక యుద్ధభూమిలో మీరు వంకరిగా నిలబడినట్లు ఎప్పుడైనా భావించారా? ఒకవేళ మీ సమాధానం అవును అయితే, ఈ కథ, ఈ సంవాదం, ఈ దివ్యగీతం మీకోసమే. వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర సంగ్రామంలో రెండు సైన్యాల నడుమ నిరాశలో కూరుకుపోయిన ఒక శిష్యునికి, ఒక దివ్య గురువుకి మధ్య జరిగిన జ్ఞానబోధ గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ఇదే శ్రీమద్ భగవద్గీత యొక్క శాశ్వతమైన సందేశం. దీనిని కేవలం ఒక మత గ్రంథంగా చూడటం దాని విశాలత్వాన్ని పరిమితం చెయ్యడమే అవుతుంది. ఇది వాస్తవానికి మనస్తత్వశాస్త్రం, తత్వశాస్త్రం మరియు కర్మ సిద్ధాంతాల యొక్క ఒక సజీవ విజ్ఞానం. ఇది ప్రతి యుగంలో ప్రతి మనిషికి సంబంధించినది. మన జీవితమనే యుద్ధభూమి నుండి పారిపోయి శాంతిని పొందలేమని, మన కర్తవ్యాలను ఎదుర్కొని మన మనసును జయించడం ద్వారానే మనం పరమానందాన్ని పొందగలమని ఇది మనకు బోధిస్తుంది. ఈ పవిత్ర జ్ఞానయాత్రను ప్రారంభించే ముందు మనలో కూర్చొని మనకు మార్గనిర్దేశం చేయడానికి సదా సిద్ధంగా ఉండే ఆ పరమ చైతన్యానికి, ఆ సారథికి మనమందరం కలిసి నమస్కరిద్దాం. ఓ యోగేశ్వర శ్రీకృష్ణ, ఓ పార్థసారథి, ఈరోజు మా జీవిత రథం యొక్క పగ్గాలను కూడా నీ చేతిలోకి తీసుకో. ఏది శ్రేయస్కరమో ఆ కర్తవ్య మార్గంలో మమ్మల్ని నడిపించు. మా మనస్సులో ఉన్న మోహం, భయం, సంశయమనే మేఘాలను నీ జ్ఞానమనే వెలుగుతో చిన్నాభిన్నం చెయ్యి. ఈ దివ్య జ్ఞానాన్ని గ్రహించడానికి ఒక పాత్రత అవసరం. ఆ పాత్రత భక్తి, శ్రద్ధల వలనే ఏర్పడుతుంది. కాబట్టి మీ శ్రద్ధను వ్యక్తపరుస్తూ కింద కామెంట్లలో మనస్ఫూర్తిగా జై శ్రీకృష్ణ అని రాసి ఈ జ్ఞానయజ్ఞంలో భాగం కండి. మీ ఈ భావన మమ్మల్ని మరింత లోతుగా వెళ్లడానికి ప్రేరణనిస్తుంది. అయితే ఇక ఈ అమృత జ్ఞానం ఉద్భవించిన ఆ చారిత్రక క్షణానికి తిరిగి వెళదాం. అది కురుక్షేత్రం మహాసంగ్రామ క్షేత్రం. ఇరువైపులా సైన్యాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. శంఖారావాలు మోగాయి. యుద్ధం ప్రారంభం కాబోతోంది. ఆ సమయంలో మహాధనుర్ధారి అయిన అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటాడు: ఓ అచ్యుతా, నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకు తీసుకువెళ్లి నిలబెట్టు. ఈ యుద్ధాన్ని కోరుకుంటున్న యోధులెవరెవరు, ఎవరితో నేను ఈ రణరంగంలో తలపడాలో చూడాలి. అర్జునుని స్నేహితుడు మరియు సారథి అయిన భగవానుడు రథాన్ని భీష్మ పితామహుడు, గురు ద్రోణాచార్యులు వంటి మహామహుల ముందు నిలబడతాడు. అర్జునుడు రెండు సైన్యాలలోనూ తన ఆత్మీయులనే చూస్తాడు. తన పినతండ్రులను, పెదనాన్నలను, తాతలను, గురువులను, సోదరులను, పుత్రులను, పౌత్రులను మరియు మిత్రులను. తన కళ్ళెదుటే తన కుటుంబ సభ్యులు మృత్యువుకు సిద్ధంగా ఉండటాన్ని చూసి అర్జునుని హృదయం కంపించిపోతోంది. అతని శరీరం నిస్సత్వగా మారుతుంది. నోరు ఎండిపోతోంది మరియు చేతి నుండి తన ప్రఖ్యాత గాండీవ ధనస్సు జారిపోతోంది. అతను కరుణ మరియు శోకంతో నిండిపోయి ఇలా అంటాడు: ఓ కృష్ణ, నా వాళ్లనే చంపి నాకు ఏ సుఖం లభిస్తుంది? నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, సుఖాలు వద్దు. ఎవరికోసం మనమివన్నీ కూరుకుంటున్నామో వారే తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇక్కడ నిలబడి ఉన్నారు. వీరందరినీ నేను ఎలా చంపగలను? ఒకవేళ వారు నన్ను చంపినా సరే నేను ముల్లోకాల రాజ్యానికైనా వీరిని చంపలనుకోను. ఇక ఈ చిన్న భూమి సంగతి చెప్పేదేముంది? మన కులాన్ని మనమే నాశనం చేసుకుని ఘోర పాపాన్ని మూటగట్టుకుంటాము. కులం నశిస్తే సనాతన కులధర్మాలు నశిస్తాయి. ధర్మం నశించినప్పుడు కులంలో పాపం వ్యాపిస్తుంది. స్త్రీలు చెడిపోతారు. దానివల్ల వర్ణసంకర సంతానం కలుగుతుంది. ఈ వర్ణసంకరం కులాన్ని నాశనం చేసేవారికి మరియు కులానికి ఇద్దరినీ నరకానికి తీసుకువెళుతుంది. అయ్యో, ఎంత దుఃఖకరమైన విషయం! మనం రాజ్యం మరియు సుఖాల లోభంతో మన కుటుంబాన్నే నాశనం చెయ్యడానికి సిద్ధపడ్డాం. దీనికంటే ఆయుధాలు లేని నాపై ఆయుధాలు ధరించిన ఈ ధృతరాష్ట్ర పుత్రులు దాడి చేసి నన్ను చంపేస్తేనే మేలు. ఇలా పలికి శోకంతో వ్యాకులమైన మనస్సుతో అర్జునుడు తన ధనుర్బాణాలను రథంలోనే ఉంచి కూలబడతాడు.
ఇది కేవలం అర్జునుని విషాదం కాదు, ఇది జీవితంలోని ఏదో ఒక కఠినమైన మలుపులో కర్తవ్యానికి, భావోద్వేగాలకి మధ్య చిక్కుకుపోయిన ప్రతి మనిషి యొక్క విషాదం. అర్జునుని సమస్య ఏమిటంటే అతను శరీరాన్నే తాను అని భావిస్తున్నాడు. అతను భీష్ముడిని, ద్రోణుడిని ఒక శరీరంగా, తన ఆత్మీయులుగా చూస్తున్నాడు. వారి వినాశనాన్ని ఊహించుకొని వణికిపోతున్నాడు. అతను తన భౌతిక సంబంధాలు మరియు భావోద్వేగాలనే ఎంతగా చిక్కుకుపోయాడంటే అతనికి తన క్షత్రియ ధర్మం, తన కర్తవ్యం అప్రధానంగా అనిపించసాగాయి. ఇక్కడి నుండే శ్రీకృష్ణుని ఉపదేశం ప్రారంభమవుతుంది. భగవంతుడు మొదట అర్జునుణ్ణి మందలించకుండా చిరునవ్వు నవ్వుతాడు. ఈ చిరునవ్వు మనిషి అజ్ఞానాన్ని చూసి జాలిపడే పరమచైతన్యానిది. సమస్యకు మూలం అజ్ఞానమని, ఆత్మ యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోకపోవడమేనని భగవంతునికి తెలుసు. అందుకే ఆయన మొట్టమొదట ఆ అజ్ఞానంపైనే దెబ్బకొడతాడు. భగవంతుడు ఇలా అంటాడు, అర్జునా, ఎవరు నిజానికి దుఃఖించడానికి యోగ్యులు కారో అలాంటి వారికోసం నువ్వు శోకిస్తున్నావు. పైగా జ్ఞానుల వలె మాట్లాడుతున్నావు. నిజమైన జ్ఞానులు జీవించి ఉన్నవారికోసమూ శోకించరు, మరణించిన వారికోసమూ శోకించరు. ఈ రాకపోకలు నిరంతర ప్రక్రియ అని వారికి తెలుసు. ఇదే గీతలోని మొట్టమొదటి మరియు అత్యంత మౌలికమైన ఉపదేశం. నిన్ను నువ్వు శరీరమనుకునే భ్రమ నుండి బయటకురా. నువ్వు, నేను మరియు ఇక్కడ నిలబడిన ఈ రాజులందరూ గతంలో ఎన్నడూ లేరని కాని, భవిష్యత్తులో ఉండరని కాని లేదు. మన ఉనికి ఈ శరీరం ఏర్పడక ముందు ఉంది, ఈ శరీరం నశించిన తర్వాత కూడా ఉంటుంది. భగవంతుడు ఆత్మ యొక్క స్వరూపాన్ని వర్ణిస్తాడు. ఆత్మ ఎప్పుడూ పుట్టదని, ఎప్పుడూ మరణించదని ఆయన చెబుతాడు. ఇది పుట్టుకలేండిది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు పురాతనమైనది. శరీరం చంపబడినప్పటికీ ఇది చంపబడదు. ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే జీవితం నుండి మృత్యుభయం తొలగిపోతుంది. భగవంతుడు ఒక అందమైన ఉపమానాన్నిస్తాడు. మనం పాతబడిన లేదా చిరిగిన బట్టలను విడిచిపెట్టి కొత్త బట్టలు ఎలా వేసుకుంటామో సరిగ్గా అంతే సహజంగా ఈ ఆత్మ కూడా పాతబడి శిథిలమైన శరీరాన్ని త్యజించి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఇందులో దుఃఖం ఏముంది? ఇందులో శోకం ఏముంది? ఈ ఆత్మ ఎంత సూక్ష్మమైనది మరియు దివ్యమైనది అంటే ఏ భౌతిక వస్తువు దీనిని ప్రభావితం చెయ్యలేదు. దీనిని ఎలాంటి ఆయుధంతోనూ కోయలేరు. దీనిని అగ్ని కాల్చలేదు. ఎందుకంటే ఇది స్వయంగా ప్రకాశానికి మూలం. దీనిని నీరు తడపలేదు. ఎందుకంటే ఇది చైతన్య సముద్రం. దీనిని గాలి ఆరబెట్టలేదు. ఎందుకంటే ఇది ప్రాణాలకే ప్రాణం. మనం ఈ నశించే శరీరం కాదు, ఆ అవినాశి సనాతన ఆత్మ అని ఈ సత్యాన్ని లోతుగా అర్థం చేసుకున్నప్పుడు మనం చూసే దృక్కోణం పూర్తిగా మారిపోతుంది. అప్పుడు మనం ఎవరికోసమైతే మోహపడుతున్నామో వారు కూడా కేవలం శరీరాలు కారని, వారు అదే అవినాశి అయిన ఆత్మ అని అర్థమవుతుంది. వారికి మనకు ఉన్న సంబంధం ఈ జన్మది కాదు, అనంత జన్మలది. మనమందరం ఆ పరమ చైతన్యం యొక్క అంశాలం. వేరువేరు శరీరాలలో మన పాత్రలను పోషించడానికి వచ్చాం. ఈ దృక్కోణంతో చూస్తే శోకానికి తావే లేదు. భగవంతుడు ఇంకా ఇలా అంటాడు, ఓ అర్జునా, ఒకవేళ నువ్వు ఈ ఆత్మను నిత్యం పుట్టేదిగా, నిత్యం మరణించేదిగా భావించినా కూడా నువ్వు ఈ విధంగా శోకించకూడదు. ఎందుకంటే పుట్టినవానికి మరణం ధ్రువం, అంటే నిశ్చయం, మరియు మరణించినవానికి పుట్టుక కూడా నిశ్చయం. ఈ జీవన్మరణ చక్రం అనివార్యం. తప్పించలేని ఈ విషయంలో శోకించడం తెలివైన పని కాదు. ఈ జ్ఞానంతో భగవంతుడు అర్జునుని మనసు నుండి ఆ లోతైన విషాదాన్ని, అతని కర్తవ్య పాలనలో అతిపెద్ద అడ్డంకిగా మారిన మోహాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వు ఏ సంబంధాలను, ఏ శరీరాలను కాపాడటానికి, నీ ధర్మాన్ని వదిలిపెట్టడానికి సిద్ధమయ్యావో అవి ఎలాగూ ఒకరోజు నశించిపోతాయని ఆయన చెబుతున్నాడు. ఎవరూ వాటిని శాశ్వతంగా కాపాడలేరు. కాని నీ ధర్మం, నీ కర్తవ్యం, ఒకవేళ నువ్వు దానిని త్యజిస్తే నీ కీర్తి నశిస్తుంది. ప్రజలు నిన్ను పిరికివాడంటారు. ఒక గౌరవనీయమైన వ్యక్తికి అపకీర్తి మరణం కంటే ఘోరమైనది. ఈ విధంగా భగవంతుడు మొదట అర్జునునికి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. ఎందుకంటే మనం ఎవరం అని తెలుసుకోనంతవరకు మనం ఏమి చెయ్యాలి అని ఎలా నిర్ణయించుకోగలం? జీవితంలోని అన్ని సమస్యలకు మూలం మనల్ని మనం తప్పుగా గుర్తించడమే. మనం మనల్ని శరీరం, మనసు, బుద్ధి, పదవి లేదా సంబంధంగా భావించి వాటిని రక్షించడంలోనే మన జీవితమంతా గడిపేస్తాం. కాని ఇవన్నీ మార్పు చెందేవి, నశించేవి.
నిజమైన జ్ఞానమంటే మార్పు లేని అవినాశి అయిన ఆనంద స్వరూపమైన ఆత్మగా మనల్ని మనం గుర్తించడమే. ఆత్మ యొక్క ఈ అమర అవినాశి స్వరూపాన్ని తెలుసుకున్న తరువాత సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతుంది. అలాంటప్పుడు ఈ ప్రపంచంలో ఉంటూ మనం కర్మలను ఎలా ఆచరించాలి? ఈ ప్రశ్నకు సమాధానంగా భగవంతుడు కర్మ యొక్క లోతైన రహస్యాన్ని వివరిస్తాడు. దీనినే కర్మయోగం అంటారు. కేవలం జ్ఞానబోధనలు విని అర్జునుడు యుద్ధానికి సిద్ధపడడని, సరైన కర్మ ఏమిటో దానిని ఎలా ఆచరించాలో కూడా భగవంతునికి తెలుసు. భగవంతుడు ఇలా అంటాడు, అర్జునా, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఒక్క క్షణం కూడా కర్మ చెయ్యకుండా ఉండలేడు. ప్రకృతి నుండి పుట్టిన గుణాలు ప్రతి ప్రాణిని బలవంతంగా కర్మ చేసేలా చేస్తాయి. మనం శ్వాస తీసుకుంటే అదీ ఒక కర్మే, మనం ఆలోచిస్తే అదీ ఒక కర్మే. అందువల్ల కర్మ నుండి పారిపోయే ఉపాయం లేదు. కర్మను త్యజించడం సాధ్యమే కాదు. కొందరు హఠయోగం పేరుతో తమ ఇంద్రియాలను బయటకు నియంత్రించిన మనసులో ప్రాపంచిక సుఖాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారిని కపటులు లేదా దంభులు అంటారు. వారికంటే తన ఇంద్రియాలను మనస్సుతో నిగ్రహించి ఎలాంటి అనుబంధం లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించే వ్యక్తి శ్రేష్ఠుడు. అయితే కర్మ చెయ్యడం తప్పనిసరి అయితే ప్రతి కర్మకు ఏదో ఒక ఫలం ఉంటుంది. అది మనల్ని ఈ ప్రపంచంతో బంధిస్తుంది. మరి అలాంటప్పుడు ముక్తి ఎలా లభిస్తుంది? ఇక్కడే భగవంతుడు తన అత్యంత ప్రసిద్ధమైన లోతైన ఉపదేశాన్నిస్తాడు. ఆయన ఇలా అంటాడు, కర్మలు చెయ్యడంలో మాత్రమే నీకు అధికారం ఉంది. వాటి ఫలాలపై నీకు ఎలాంటి అధికారమూ లేదు. కాబట్టి నువ్వు నీ కర్మల ఫలానికి కారణం కావద్దు. అలాగని కర్మ చెయ్యకుండా ఉండటంలో కూడా నీకు ఆసక్తి ఉండకూడదు. ఈ యొక్క వాక్యంలో జీవిత సారం దాగి ఉంది. కర్మ ఫలం లభించదని భగవంతుడు చెప్పడం లేదు. ఫలం తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే ప్రకృతి నియమం తిరుగులేనిది. ఎలాంటి విత్తనం నాటితే అలాంటి ఫలమే వస్తుంది. కాని ఆ ఫలంపై నీకు అధికారం లేదని భగవంతుడు చెబుతున్నాడు. నీ అధికారం నీ వంతు కర్తవ్యాన్ని పూర్తి నిజాయితీతో, పూర్తి నైపుణ్యంతో, పూర్తి నిష్ఠతో చెయ్యడం వరకే పరిమితం. ఫలం ఏమవుతుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంటుంది, అది నువ్వు ప్రకృతికి లేదా పరమాత్మకు వదిలేయాలి. దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక రైతు కర్తవ్యం సరైన సమయంలో పొలం దున్నడం, మంచి విత్తనాలు వేయడం, సమయానికి నీరు పెట్టడం, కలుపు మొక్కల నుండి పంటను కాపాడటం. ఇవన్నీ అతని అధికారం పరిధిలోనివి. ఇవన్నీ అతను పూర్తి శ్రమతో చెయ్యాలి. కాని పంట ఎంత పండుతుంది అనేది అతని చేతిలో లేదు. బహుశా అతివృష్టి రావచ్చు లేదా అనావృష్టి రావచ్చు. ఏదైనా కీటకం పంటను నాశనం చెయ్యవచ్చు. ఇవన్నీ రైతు నియంత్రణకు అతీతమైనవి. ఇప్పుడు రైతు కేవలం ఫలం గురించే ఆలోచిస్తూ ఉంటే పంట బాగా పండుతుందా లేదా, నాకు లాభం వస్తుందా రాదా, అతను ఆందోళన, ఒత్తిడితో నిండిపోతాడు. ఈ ఆందోళన అతని ప్రస్తుత కర్మ యొక్క నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది. కాని కర్మయోగి అయిన రైతు ఏం చేస్తాడు? అతను తన పూర్తి ధ్యాసను తన ప్రస్తుత కర్తవ్యంపై కేంద్రీకరిస్తాడు. అతను పొలం దున్నడాన్ని ఆనందిస్తాడు. విత్తనాలు నాటడాన్ని ఒక యజ్ఞంగా భావిస్తాడు. నీరు పెట్టడాన్ని ఒక సేవగా పరిగణిస్తాడు. అతను తన శక్తి మేరకు ఉత్తమంగా ప్రయత్నిస్తాడు. ఆ తరువాత ఫలితాన్ని ఈశ్వరుని ఇచ్ఛగా స్వీకరిస్తాడు. పంట బాగా పండితే దానిని దైవ ప్రసాదంగా భావిస్తాడు. అహంకరించడు. పంట సరిగ్గా పండకపోతే నిరాశ చెందడు. బదులుగా తన అనుభవం నుండి నేర్చుకుని తదుపరి ప్రయత్నానికి సిద్ధమవుతాడు. ఇదే ఫలాశక్తి త్యాగమంటే. భగవంతుడు ఈ సమత్వ భావాన్ని, ఈ సమతుల్యతనే యోగమంటాడు. విజయం మరియు అపజయంలో, సుఖం మరియు దుఃఖంలో, లాభం మరియు నష్టంలో, మానం మరియు అపమానంలో ఎవరు సమానంగా ఉంటారో, చలించరో వారే నిజమైన యోగి. ఇది అత్యంత శక్తివంతమైన మానసిక స్థితి. ఈ స్థితిని పొందిన వ్యక్తిని ప్రపంచంలోని ఏ ఎత్తుపల్లాలు ప్రభావితం చెయ్యలేవు. అతను జీవితాన్ని ఒక ఆటలా ఆడతాడు. అందులో తన ఉత్తమ ప్రదర్శన ఇస్తాడు. కాని గెలుపోటముల ఒత్తిడి నుండి విముక్తుడై ఉంటాడు. భగవంతుడు అర్జునుడిని కర్మ చెయ్యకుండా ఉండే ఆసక్తి నుండి కూడా హెచ్చరిస్తాడు. చాలాసార్లు ఫలితం మనకు అనుకూలంగా రాదని అనిపించినప్పుడు మనం కర్మ చెయ్యడానికే వెనుకాడతాం. ఒక విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేనని అనుకొని చదవడం మానేస్తాడు. ఇది ఒక రకమైన బంధనమే. కర్మయోగి విజయమనే లోభంతోనూ కర్మ చెయ్యడు. అపజయమనే భయంతోనూ కర్మను త్యజించడు.
అతను కేవలం తన కర్తవ్యాన్ని పాటిస్తాడు, ఎందుకంటే అదే అతని ధర్మం. భగవంతుడు అంటాడు, ఆసక్తితో బంధించబడి చేసే కర్మలు నికృష్టనైనవి, కాబట్టి బుద్ధిని ఆశ్రయించి సమభావంతో కర్మ చెయ్యి. ఫలం కోసం చింతించేవారు అత్యంత దీనులుగా దయనీయంగా ఉంటారు, ఎందుకంటే వారు ఎల్లప్పుడూ ఇతరులపై లేదా పరిస్థితులపై ఆధారపడి ఉంటారు. కాని సమభావంతో కర్మ చేసే బుద్ధిమంతుడు ఈ జీవితంలోనే మంచి మరియు చెడు కర్మల ఫలాల నుండి విముక్తుడవుతాడు. ఇదే కర్మలలోని నైపుణ్యం, ఇదే కర్మ బంధం నుండి విడిపించే కళ. ఈ సిద్ధాంతం కేవలం యుద్ధభూమికి లేదా వ్యవసాయానికి మాత్రమే పరిమితం కాదు, ఇది మన దైనందిన జీవితంలో కూడా అంతే ప్రాసంగికం. ఒక తల్లి తన బిడ్డను పెంచుతుంది. నా బిడ్డ పెద్దయ్యాక నాకు సేవ చేస్తాడు, నా పేరు నిలబెడతాడు అని ఆమె భావిస్తే అది ఆసక్తి. ఒకవేళ బిడ్డ ఆమె అంచనాలకు తగ్గట్టుగా లేకపోతే ఆమెకు తీవ్రమైన దుఃఖం కలుగుతుంది. కాని ఆమె కేవలం తన మాతృత్వ ధర్మాన్ని పాటించే ఆనందం కోసం బిడ్డను ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దే కర్తవ్య భావంతో పెంచితే అది కర్మయోగం. బిడ్డ భవిష్యత్తు అతని ప్రారబ్ధం. తల్లి కర్మ నిస్వార్థ ప్రేమను అందించడం. ఒక కార్యాలయంలో పనిచేసే వ్యక్తి కేవలం పదోన్నతి లేదా జీతం పెంపు కోసం పనిచేస్తే అతను ఎప్పుడూ ఒత్తిడిలో ఉంటాడు. కాని అతను తన పనినే పూజగా భావించి పూర్తి నాణ్యతతో నిజాయితీతో చేస్తే అతనికి పనిలోనే ఆనందం లభిస్తుంది. పదోన్నతి ఆ కర్మ యొక్క సహజ ఫలితం కావచ్చు, కాని అది అతని లక్ష్యం కాదు. ఈ విధంగా మన జీవితంలోని ప్రతి చిన్న పెద్ద పనిని ఒక యజ్ఞంగా, ఒక పూజగా, ఒక ఉపాసనగా ఎలా మార్చుకోవాలో కర్మయోగం మనకు బోధిస్తుంది. మన ప్రతి కర్మను ఈశ్వరునికి అర్పించి ఫలితం గురించిన చింత నుండి విముక్తులైనప్పుడు అదే కర్మ మనల్ని బంధించే బదులు మనల్ని విముక్తి చేసే సాధనంగా మారుతుంది. కర్మయోగ మార్గాన్ని చూపిన తరువాత మన ప్రతి కర్మ వెనుక ఉన్న అసలైన శక్తి ఏమిటో అర్థం చేసుకోవడం అవసరం. ఆ శక్తే మన మనసు. ఎంత జ్ఞానబోధనలు చేసినా, ఎంత కర్మ ఉపదేశమిచ్చినా మనిషి మనసు కన అదుపులో లేనంతవరకు అతను శాంతిని పొందలేడు, స్థిరత్వాన్ని పొందలేడు అని భగవంతునికి తెలుసు. అందుకే గీత కేవలం ఒక తత్వశాస్త్రం కాదు, అది మనసు యొక్క పనితీరును, దానిని నియంత్రించే పద్ధతులను వివరంగా ప్రస్తావించే ఒక లోతైన మనస్తత్వ శాస్త్రం కూడా. భగవంతుడు ఒక విప్లవాత్మకమైన సూత్రాన్ని ఇస్తాడు. మనిషి తనను తానే ఉద్ధరించుకోవాలి, తనను తానే పతనం చేసుకోకూడదు. ఎందుకంటే మనిషికి తానే మిత్రుడు, తానే శత్రువు. ఇది భగవంతుడు మనపై మోపిన ఒక పెద్ద బాధ్యత. మన సమస్యలకు మనం ఇంకెవరిని నిందించలేము, విధిని కాని, పరిస్థితులను కాని, ఇతరులను కాని. మన ఉన్నతి, మన పతనం పూర్తిగా మన మనసుపైనే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మనసు ఎప్పుడు మన మిత్రుడు, ఎప్పుడు శత్రువు? భగవంతుడు స్పష్టం చేస్తాడు, ఎవరైతే తమ మనసును గెలుచుకున్నారో, అంటే దానిని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారో, వారికి వారి మనసే వారి ప్రియమైన మిత్రుడు. అది వారికి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది, వారిని శాంతంగా, స్థిరంగా ఉంచుతుంది మరియు వారిని పరమాత్మతో అనుసంధానిస్తుంది. కానీ ఎవరి మనసైతే వారి అదుపులో లేదో, ఎవరు తమ కోరికలకు, భావోద్వేగాలకు, ఆలోచనలకు దాసులో, వారికి వారి మనసే అతి పెద్ద శత్రువులా ప్రవర్తిస్తుంది. అది వారిని ఆందోళన, భయం, క్రోధం, నిరాశ అనే వలలో బంధించి నిరంతరం దుఃఖాన్ని కలిగిస్తుంది. ఒక ప్రాక్టికల్ యోధుడైన అర్జునుడు వెంటనే చాలా సందర్భోచితమైన ప్రశ్న అడుగుతాడు. అతనంటాడు, ఓ కృష్ణ, ఈ మనసు అత్యంత చంచలమైనది, అలజడి చేసేది, మొండిది, బలమైనది. దీనిని అదుపు చేయడం గాలిని పిడికిలో బంధించడమంత కష్టమని నాకనిపిస్తోంది. ఇది మనందరి వేదన. మన మనసు ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండదని మనమందరం అనుభవిస్తాం. ఇది కొన్నిసార్లు గతం యొక్క స్మృతులలోకి, కొన్నిసార్లు భవిష్యత్తు యొక్క కల్పనలలోకి పరుగెడుతుంది. దీనిని ఒక విషయం మీద నిలపడం దాదాపు అసాధ్యంగా అనిపిస్తుంది. భగవంతుడు అర్జునుని మాటకు అంగీకరిస్తాడు. అది సులభమని ఆయన చెప్పడు. నిస్సందేహంగా మనసు చంచలమైనది, కష్టంగా అదుపులోకి వచ్చేది అని ఆయన ఒప్పుకుంటాడు. కాని ఆ తరువాత ఆయన దానికి ఉపాయం కూడా చెబుతాడు. ఆయన అంటాడు, ఓ కుంతీపుత్రా, ఈ మనసు అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా అదుపులోకి వస్తుంది. ఈ రెండు పదాలు మనసును సాధించే పూర్తి ప్రక్రియ యొక్క సారం. మొదటిది అభ్యాసం. అభ్యాసం అంటే నిరంతర ప్రయత్నం.
మనసును పదే పదే వెనక్కి లాగి మనం ఎక్కడైతే నిలపాలనుకుంటున్నామో ఆ లక్ష్యం మీదకు తీసుకురావడమే. ఒక అల్లరి పిల్లాడు తరగతి నుండి పదే పదే బయటకు పారిపోతుంటే ఉపాధ్యాయుడు ప్రేమతోనో కొద్దిపాటి కఠినత్వంతోనో వాడిని వెనక్కి తీసుకువచ్చినట్లే మనం మన మనసుతో కూడా అలాగే చెయ్యాలి. ధ్యాన సమయంలో కాని ఏదైనా పని చేస్తున్నప్పుడు కాని మనసు అటూ ఇటూ వెళ్ళినప్పుడల్లా నిరాశపడకుండా మనల్ని మనం తిట్టుకోకుండా దానిని మెల్లగా వెనక్కి మన లక్ష్యం మీదకు తీసుకురావాలి. ఈ ప్రక్రియ ఒక రోజు, ఒక నెల లేదా ఒక సంవత్సరం కాదు. ఇది జీవితాంతం కొనసాగే అభ్యాసం. నెమ్మదిగా మనం ఈ అభ్యాసం చేస్తూ ఉంటే మనసు యొక్క చెదిరిపోయే అలవాటు తగ్గి ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. రెండవ ముఖ్యమైన పదం వైరాగ్యం. వైరాగ్యం అంటే ప్రపంచాన్ని వదిలి అడవికి పారిపోవడం కాదు. వైరాగ్యం ఒక మానసిక స్థితి. దీని అర్థం మనసును తమవైపు ఆకర్షించే ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేకపోవడం. మన పంచేంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం నిరంతరం బయటి ప్రపంచం నుండి సందేశాలను తెచ్చి మనసులో కోరికలను పుట్టిస్తాయి. ఏదైనా అందమైనది చూసి దానిని పొందాలనే కోరిక, ఏదైనా మంచిది విని దానిని మళ్ళీ మళ్ళీ వినాలనే కోరిక, ఏదైనా రుచికరమైనది తిని దానిని ఇంకా తినాలనే కోరిక. ఈ కోరికలే మనసును చంచలం చేస్తాయి. వైరాగ్యమంటే ఈ కోరికల ప్రవాహాన్ని వివేకంతో గమనించి వాటి వెంట పరుగెట్టకపోవడం. ప్రాపంచిక సుఖాలు క్షణికమైనవి, చివరికి దుఃఖానికి కారణమవుతాయని అర్థం చేసుకోవడం. బుద్ధిలో ఈ నిశ్చయం బలపడినప్పుడు మనసు సహజంగానే ఈ విషయాల నుండి వైదొలగడం ప్రారంభిస్తుంది. అభ్యాసం, వైరాగ్యం ఒక బండికి రెండు చక్రాల వంటివి. ఒకటి లేకుండా మరొకటి అసంపూర్ణం. మీరు కేవలం అభ్యాసం చేస్తూ మనసులో ప్రాపంచిక భోగాల పట్ల తీవ్రమైన కోరికలు కలిగి ఉంటే మీ అభ్యాసం సఫలం కాదు. అలాగే మీరు కేవలం వైరాగ్యం గురించి మాట్లాడుతూ మనసును ఏకాగ్రం చేసే అభ్యాసం చెయ్యకపోతే మీ మనసు శూన్యంలో సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి రెండూ కలిసి సాగడం అవసరం. తన మనసును జయించిన యోగి యొక్క స్థితిని భగవంతుడు వర్ణిస్తాడు. అలాంటి వ్యక్తి చలి, వేడిలో, సుఖ దుఃఖాలలో, మాన అపమానాలలో కూడా శాంతంగా స్థిరంగా ఉంటాడు. అతనికి మట్టిగడ్డ, రాయి, బంగారం ఒకేలా కనిపిస్తాయి. దీని అర్థం అతనికి బంగారం విలువ తెలియదని కాదు. అతని అంతర్గత సుఖం ఈ బాహ్య వస్తువులపై ఆధారపడి ఉండదని. మన మనసు అశాంతంగా ఉన్నంతవరకు మనకు నిజమైన సుఖం, శాంతి లభించవు. ఒక కల్లోలమైన చెరువులో మీ ప్రతిబింబాన్ని మీరు స్పష్టంగా చూడలేరు. అలాగే అశాంతమైన మనసులో మీరు ఆత్మస్వరూపాన్ని కాని, పరమాత్మ ఉనికిని కాని అనుభూతి చెందలేరు. కాబట్టి జీవితంలో అతిపెద్ద పురుషార్థం, అతిపెద్ద సాధన మన మనసును జయించడమే. ఈ ఒక్క కోటను జయించినవాడు జీవితంలోని ప్రతి యుద్ధంలో విజయం సాధిస్తాడు. మనసు యొక్క పనితీరును వివరించిన తరువాత శ్రీకృష్ణ భగవానుడు మనసు, బుద్ధి మరియు యావత్ ప్రకృతిని నడిపించే శక్తిని ఆవిష్కరిస్తాడు. అదే ప్రకృతి యొక్క 3 గుణాల సిద్ధాంతం. ఇది గీతలోని మరొక మౌలికమైన లోతైన అధ్యాయం. మనం ఎందుకు అలా ప్రవర్తిస్తామో, వేరువేరు వ్యక్తుల స్వభావాలలో ఎందుకు అంత వైవిధ్యం ఉంటుందో అర్థం చేసుకోవడానికి భగవంతుడు ఇలా అంటాడు: ఈ సృష్టిలో భూమిపై కాని, స్వర్గలోకాలలో కాని ప్రకృతి నుండి పుట్టిన ఈ 3 గుణాల నుండి విముక్తుడైన ప్రాణి ఎవరూ లేరు. ఈ 3 గుణాలు సత్వము, రజసు మరియు తమసు. ఈ 3 దారాలతోనే యావత్ ప్రపంచం యొక్క వస్త్రం లేయబడింది. ప్రతి వ్యక్తిలో ఈ 3 గుణాలు ఉంటాయి, కాని వాటి పరిమాణం వేర్వేరుగా ఉంటుంది. ఏ గుణం ప్రధానంగా ఉంటుందో వ్యక్తి యొక్క స్వభావం, ప్రవర్తన కూడా అలాగే మారిపోతుంది. మొదటిది సత్వగుణం. సత్వం అంటే పవిత్రత, ప్రకాశం మరియు జ్ఞానం. ఇది నిర్మలమైనది. ఒక వ్యక్తిలో సత్వగుణం పెరిగినప్పుడు అతని జీవితంలో శాంతి, సంతృప్తి, వివేకం, దయ మరియు ఆనందం అనుభవంలోకి వస్తాయి. అతని బుద్ధి తీక్షణంగా, సాత్వికంగా మారుతుంది. అతను మంచి చెడుల మధ్య తేడాను సులభంగా గుర్తించగలడు. అతనికి జ్ఞానాన్ని పొందడంలో, మంచి పనులలో మరియు దైవ ధ్యానంలో ఆనందం లభిస్తుంది. సాత్విక సుఖం మొదట విషంలా అనిపించవచ్చు, ఎందుకంటే దీనికి క్రమశిక్షణ, సంయమనం అవసరం.
కాని దాని ఫలితం అమృతంలా ఉంటుంది. అది శాశ్వత శాంతిని ఇస్తుంది. ఉదయాన్నే లేచి వ్యాయామం చెయ్యడం లేదా ధ్యానం చెయ్యడం మొదట కష్టంగా అనిపించినా తరువాత అది ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. రెండవ గుణం రజోగుణం. రజస్సు అంటే క్రియాశీలత, ఆవేశం, కామన మరియు ఆసక్తి. రజోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు వ్యక్తి అత్యంత క్రియాశీలంగా ఉంటాడు. అతనిలో అనంతమైన కోరికలు, ఆశయాలు పుడతాయి. అతను నిరంతరం కర్మలో నిమగ్నమై ధనం, పదవి, ప్రతిష్టల వెంట పరుగెడతాడు. అతనికి తన ఇంద్రియ భోగాలలోనే సుఖం కనిపిస్తుంది. రాజసిక సుఖం మొదట అమృతంలా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది వెంటనే ఇంద్రియాలకు ఆనందాన్ని ఇస్తుంది. కాని దాని ఫలితం విషంలా ఉంటుంది, ఎందుకంటే ఇది చివరికి దుఃఖం, ఒత్తిడి మరియు అశాంతికి దారితీస్తుంది. ఉదాహరణకు, ఎక్కువగా భోజనం చెయ్యడం ఆ క్షణానికి సుఖాన్నిచ్చినా తరువాత అది అనారోగ్యానికి కారణమవుతుంది. రాజసిక వ్యక్తి యొక్క ప్రధాన సమస్య ఏమిటంటే అతని కోరికలు ఎప్పటికీ తీరవు. ఒక కోరిక తీరగానే 10 కొత్త కోరికలు పుడతాయి. అతను జీవితాంతం ఈ మృగతృష్ణలోనే తిరుగుతూ ఉంటాడు. మూడవ గుణం తమోగుణం. తమస్సు అంటే అంధకారం, అజ్ఞానం, సోమరితనం మరియు జడత్వం. తమోగుణం పెరిగినప్పుడు వ్యక్తి యొక్క వివేకం నశిస్తుంది. అతను సోమరితనం, నిద్ర మరియు నిర్లక్ష్యంలో మునిగిపోతాడు. అతనికి అధర్మంలోనే ధర్మం కనిపిస్తుంది, తప్పుడు పనులలోనే ఆనందం లభిస్తుంది. అతనికి తన కర్తవ్యం గురించి తెలియదు, దానిని చేసే కోరిక ఉండదు. తామసిక సుఖం మొదలు నుండి చివరి వరకు మోసపూరితంగా, దుఃఖదాయకంగా ఉంటుంది. ఇది వ్యక్తిని పూర్తిగా నిష్క్రియుడిగా, గందరగోళానికి గురిచేస్తుంది. ఈ 3 గుణాలు కేవలం మన స్వభావాన్ని మాత్రమే కాక మన జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి. మన శ్రద్ధ, మన ఆహారం, మన యజ్ఞం, మన తపస్సు మరియు మన దానం కూడా ఈ 3 గుణాల ప్రకారం వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకు, సాత్విక శ్రద్ధ ఉన్నవారు దేవతలను లేదా సాత్విక గురువులను పూజిస్తారు. రాజసిక వ్యక్తులు యక్షులను, రాక్షసులను అంటే ధనం మరియు శక్తి చిహ్నతను పూజిస్తారు. తామసిక వ్యక్తులు భూతప్రేతాలను లేదా మూఢనమ్మకాలను ఆశ్రయిస్తారు. అదేవిధంగా ఆహారం యొక్క ప్రభావం కూడా ఉంటుంది. సాత్విక ఆహారం ఆయుష్షు, బుద్ధి, బలం, ఆరోగ్యం మరియు సుఖాన్ని పెంచుతుంది. ఇది రసభరితంగా, స్నిగ్ధంగా, మనసుకు నచ్చే విధంగా ఉంటుంది. ఉదాహరణకు పండ్లు, కూరగాయలు, పాలు మరియు ధాన్యాలు. రాజసిక ఆహారం అత్యధికంగా చేదు, పులుపు, ఉప్పు, వేడి మరియు కారంగా ఉంటుంది. ఇది దుఃఖం, ఆందోళన మరియు రోగాలను కలిగిస్తుంది. తామసిక ఆహారం సరిగ్గా ఉడకని, రసహీనమైన, దుర్వాసనతో కూడిన, పాచిపోయిన మరియు అపవిత్రమైనది. ఇది సోమరితనాన్ని, అజ్ఞానాన్ని పెంచుతుంది. భగవంతుని ఈ ఉపదేశం మనల్ని ఆత్మపరీక్షణకు ప్రేరేపిస్తుంది. మన జీవితంలో ఏ గుణం ప్రధానంగా ఉందో మనం మనలోకి తొంగి చూసుకోవాలి. మన లక్ష్యం తమస్సు, రజస్సులను అణచివేసి సత్వగుణాన్ని పెంచుకోవడం. మనం సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు, సాత్విక వ్యక్తులతో సాంగత్యం చేసినప్పుడు, మంచి గ్రంథాలను అధ్యయనం చేసినప్పుడు మరియు మన కర్మలను సాత్వికంగా మార్చుకున్నప్పుడు మనలో సత్వగుణం పెరుగుతుంది. కానీ పరమ లక్ష్యం ఈ 3 గుణాలను కూడా అధిగమించడం, అంటే గుణాతీతులు కావడం అని భగవంతుడు చెబుతాడు. సత్వ, రజో, తమో గుణాలనే ఈ 3ంటిని దాటిన వ్యక్తి జనన, మరణ, వృద్ధాప్యాల నుండి, అన్ని రకాల దుఃఖాల నుండి విముక్తుడై పరమానందాన్ని పొందుతాడు. అలాంటి వ్యక్తి మట్టిలో, బంగారంలో, మిత్రుడిలో, శత్రువులో, మాన అవమానాలలో సమాన భావంతో ఉంటాడు. ఇదంతా గుణాల ఆట అని అతనికి తెలుసు మరియు తాను ఈ గుణాలకు అతీతుడిగా ఉంటాడు, కేవలం సాక్షిగా ఉంటాడు. అతను కర్మ చేస్తాడు, కాని గుణాల ప్రభావానికి అతీతంగా ఉంటాడు. ఈ త్రిగుణ సిద్ధాంతం మన మరియు ఇతరుల ప్రవర్తన యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడే ఒక అద్భుతమైన తాళం చెవి. జ్ఞానం, కర్మ మరియు గుణాల యొక్క లోతైన విశ్లేషణ తరువాత భగవంతుడు తాను ఉత్తమమైనదిగా, సులభమైనదిగా చెప్పే మార్గం వైపు వస్తాడు. అదే భక్తి మార్గం, అంటే భక్తి యోగం. జ్ఞానం యొక్క సంక్లిష్టతలను అర్థం చేసుకోవడం కష్టంగా భావించేవారికి లేదా కర్మయోగం యొక్క సమతుల్యతను సాధించడం కష్టంగా అనిపించేవారికి ఈ మార్గం ఉద్దేశించబడింది.
భక్తి అనేది ఒక సూటి అయిన హృదయ మార్గం. ఇది తర్కంతో కాదు, ప్రేమ మరియు విశ్వాసంతో ప్రయాణించబడుతుంది. అర్జునుడు అడుగుతాడు, ప్రభూ, నిరంతరం మీ సగుణ రూపాన్ని అంటే సాకార రూపాన్ని పూజించే భక్తులు మరియు మీ నిర్గుణ, అవినాశి, నిరాకార స్వరూపాన్ని ధ్యానించేవారు ఈ ఇద్దరిలో ఉత్తమ యోగి ఎవరు? భగవంతుడు సమాధానమిస్తాడు, ఎవరైతే తమ మనస్సును నాయందు ఏకాగ్రవు చేసి నిరంతరం నా భజన ధ్యానంలో నిమగ్నమై పరమ శ్రద్ధతో నన్ను ఉపాసిస్తారో వారు నా దృష్టిలో సర్వశ్రేష్ఠ యోగులు. భగవంతుడిక్కడ స్పష్టంగా భక్తి మార్గానికి ప్రాధాన్యత ఇస్తాడు. ఆయన అంటాడు, నిరాకార, నిర్గుణ బ్రహ్మ ఉపాసన అత్యంత కఠినమైనది. తమను తాము కేవలం ఈ శరీరంగా భావించే మనుషులకు ఆ అవ్యక్త స్థితిని పొందడం చాలా కష్టసాధ్యం. కాని ఏ భక్తులైతే తమ సర్వ కర్మలను నాకు సమర్పించి నాయందు పరాయణులై అనన్యభావంతో నన్నే చింతిస్తూ నన్ను భజిస్తారో అలాంటి భక్తులను నేను స్వయంగా మృత్యురూప సంసార సాగరం నుండి శీఘ్రంగా ఉద్ధరిస్తాను. ఇది భగవంతుడు తన భక్తులకు ఇచ్చిన ఒక గొప్ప హామీ. కర్మయోగి తన ఉద్ధరణను తానే చేసుకోవాలి. జ్ఞాని తానే జ్ఞానాన్ని సంపాదించాలి. కాని భక్తుని భారాన్ని స్వయంగా భగవంతుడే మోస్తాడు. ఆ తరువాత భగవంతుడు భక్తి చేయడానికి మెట్లను వివరిస్తాడు. తద్వారా ప్రతి స్థాయి వ్యక్తి దీనిని అనుసరించగలడు. ఆయన అంటాడు, అర్జునా, నీ మనసును కేవలం నాయందే లగ్నం చెయ్యి, నీ బుద్ధిని కూడా నాయందే లగ్నం చెయ్యి. అలా చేసిన తరువాత నువ్వు నాయందే నివసిస్తావు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది భక్తి యొక్క సర్వోన్నత స్థితి. ఇక్కడ మనస్సు మరియు బుద్ధి 24 గంటలు భగవంతుని యందే లగ్నమై ఉంటాయి. కాని ఒకవేళ నువ్వు నీ మనస్సును నాయందు స్థిరంగా ఉంచలేకపోతే అప్పుడు కూడా చింతించకు. అప్పుడు నువ్వు అభ్యాస యోగం ద్వారా నన్ను పొందేందుకు ప్రయత్నించు. అభ్యాస యోగమంటే మనస్సును పదే పదే ప్రపంచం నుండి మళ్లించి భగవంతుని నామం, రూపం లేదా లీలలలో లగ్నం చెయ్యడం. ఒక విద్యార్థి రోజూ అభ్యాసం చేసి కష్టమైన విషయాన్ని కూడా నేర్చుకున్నట్లుగా భక్తుడు రోజువారీ అభ్యాసంతో తన చంచల మనస్సును భగవంతుని యందు లగ్నం చెయ్యడం నేర్చుకుంటాడు. ఒకవేళ నువ్వు అభ్యాసం చెయ్యడంలో కూడా అసమర్థుడివైతే కేవలం నాకోసం కర్మ చెయ్యి. దీని అర్థం నీ ప్రతి పనిని నువ్వు భగవంతుని సేవ కోసం చేస్తున్నావని భావించి చెయ్యి. ఒక గృహస్థుడు తన కుటుంబాన్ని పోషిస్తూ తాను భగవంతుని అంశాలకే సేవ చేస్తున్నానని భావించాలి. ఒక సైనికుడు దేశాన్ని రక్షిస్తూ తాను భగవంతుని ఈ విరాట్ భూమికి సేవ చేస్తున్నానని భావించాలి. కర్మ భగవంతుని కోసం చేసినప్పుడు అది బంధనం కాదు, భక్తి అవుతుంది. ఒకవేళ నువ్వు ఇది కూడా చెయ్యలేకపోతే సర్వ కర్మ ఫలాలను త్యజించి ఆత్మలో స్థిరపడటానికి ప్రయత్నించు. ఇది కర్మయోగ మార్గం. దీనిని భక్తితో ముడిపెడతాడు. నువ్వు ఫలేచ్ఛను త్యజించినప్పుడు నీ అహంకారం విలీనమవుతుంది. ఎక్కడ అహంకారం లేదో అక్కడ భక్తి ఉదయిస్తుంది. దీని తరువాత భగవంతుడు ఒక నిజమైన భక్తుని లక్షణాలను చాలా అందంగా, వివరంగా వర్ణిస్తాడు. ఈ వర్ణన మనకు భక్తి అంటే కేవలం పూజలు, కర్మకాండలు కాదని, అది ఒక సంపూర్ణ జీవనశైలి, ఒక ఆచరణ అని చెబుతుంది. భగవంతుడు అంటాడు, నా నిజమైన భక్తుడు ఎవరంటే ఏ ప్రాణిని ద్వేషించనివాడు, అందరి మిత్రుడు, అందరిపై కరుణ చూపేవాడు, మమకారం అంటే నాదీ నీది అనే భావన మరియు అహంకారం లేనివాడు, సుఖ దుఃఖాలలో సమంగా అంటే చలించకుండా ఉండేవాడు, క్షమించే గుణం కలవాడు, ఇతరుల తప్పులను క్షమించేవాడు, ఎల్లప్పుడూ సంతృప్తిగా ఏ పరిస్థితిలోనైనా ప్రసన్నంగా ఉండేవాడు, దృఢ నిశ్చయం కలవాడు, తన మనస్సును, బుద్ధిని నాకు సమర్పించినవాడు. నా నిజమైన భక్తుడు ఎవరంటే అతని వల్ల ప్రపంచంలోని ఏ జీవికి కష్టం కలగదు, తాను ఎవరివలన కలత చెందడు. హర్షం, క్రోధం, భయం మరియు ఆందోళనల నుండి పూర్తిగా విముక్తుడైనవాడు. దేనిపైన ఆశ లేదా కామన లేనివాడు, బయట లోపల పవిత్రంగా ఉండేవాడు, తన ప్రతి పనిలో నైపుణ్యం కలవాడు, నిష్పక్షపాతంగా ఎవరి పక్షం వహించనివాడు మరియు అన్ని దుఃఖాల నుండి విముక్తుడైనవాడు, ఎప్పుడూ అతిగా సంతోషించనివాడు, ద్వేషించనివాడు, శోకించనివాడు, కోరుకోనివాడు, శుభ అశుభాలు రెండింటినీ త్యజించినవాడు, శత్రువు మిత్రుల పట్ల మాన అవమానాలలో సమంగా ఉండేవాడు, శీతోష్ణ స్థితులలోనూ సమంగా ఉండేవాడు, దేనిలోనూ ఆసక్తి లేనివాడు,
నింద స్తుతులను సమానంగా భావించేవాడు. మౌనంగా అంటే అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండేవాడు. ఎక్కడ ఉండటానికి దొరికితే అక్కడే సంతృప్తి చెందేవాడు. ఎవరైతే ఈ గుణాలను తమ జీవితంలో ధరిస్తారో వారే నా ప్రియమైన భక్తులు. ఇదే భక్తి యొక్క పరాకాష్ఠ. దైవ ప్రేమ మనల్ని ఎలా ఒక మంచి, ప్రశాంతమైన, కరుణామయమైన మనిషిగా మారుస్తోందో ఈ మార్గం చూపిస్తోంది. భక్తియోగం యొక్క సందేశం: భగవంతునిని ప్రేమించు, ఆయన సృష్టించిన ఈ సృష్టిలోని ప్రతి కణాన్ని ప్రేమించు. ఇదే నిజమైన ధర్మం, ఇదే నిజమైన ఉపాసన. గీతలోని అన్ని ఉపదేశాలు, అన్ని యోగాలు, అన్ని దర్శనాల సారాంశాన్ని అందిస్తూ భగవంతుడు చివరగా తన అత్యంత రహస్యమైన, లోతైన మరియు శక్తివంతమైన వాక్యాన్ని పలుకుతాడు. ఇది ఆ మహావాక్యం. ఇక్కడకు వచ్చాక అన్ని తర్కాలు, అన్ని ప్రయత్నాలు, అన్ని సాధనాలు ముగిసిపోతాయి. కేవలం ఒకే ఒక్క విషయం మిగిలి ఉంటుంది. అదే సంపూర్ణ సమర్పణ, అంటే శరణాగతి. భగవంతుడు అర్జునుని ద్వారా మన అందరితో ఇలా అంటాడు: అర్జున, ఇప్పుడు నేను నీకు అత్యంత గోప్యమైన జ్ఞానాన్ని చెబుతాను. నువ్వు నాకు అత్యంత ప్రియుడవు. అందుకే నీ హితం కోసం ఇది చెబుతున్నాను. నీ మనస్సును నా యందు లగ్నం చెయ్యి. నా భక్తుడవు కమ్ము. నన్నే పూజించు, నాకే నమస్కరించు. ఇలా చేయడం వల్ల నువ్వు నన్నే పొందుతావు. ఇది నేను నీకు చేసే సత్య ప్రతిజ్ఞ. ఆ తరువాత ఆ అంతిమ చరమ ఉపదేశం వస్తుంది. సర్వధర్మాలను అంటే కర్తృత్వ అహంకారాన్ని, కర్మల ఆశ్రయాన్ని విడిచిపెట్టి కేవలం నన్నొక్కడినే శరణు పొందు. నేను నిన్ను సర్వ పాపాల నుండి, బంధనాల నుండి విముక్తుడిని చేస్తాను. నువ్వు శోకించకు. ఇది గీత యొక్క శిఖరం. ఇది సాధకుని యాత్ర ముగిసి భగవంతుని కృప యొక్క యాత్ర ప్రారంభమయ్యే స్థానం. శరణాగతి అంటే పిరికితనం లేదా సోమరితనం కాదు. దీని అర్థం కర్తవ్య త్యాగం కాదు. శరణాగతి అంటే నేను అనే భావనను, తన అహంకారాన్ని త్యజించడం. నేను చేస్తున్నాను, ఇది నా విజయం, ఇది నా ప్రణాళిక అని మనకు అనిపించినంతకాలం మనం కర్తలం, కర్మఫలంతో బంధించబడి ఉంటాం. మనం చింతిస్తాం, భయపడతాం, ప్రణాళికలు వేస్తాం. కాని శరణాగతి అంటే ఈ సృష్టిలో చేసేవాడు ఒక్కడే, పరమేశ్వరుడు అని అంగీకరించడం. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం, ఆయన చేతిలోని పనిముట్లం. దీనిని ఒక చిన్న పిల్లాడి ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక చిన్న పిల్లాడు తన తల్లి ఒడిలో ఉన్నప్పుడు అతను పూర్తిగా నిశ్చింతగా ఉంటాడు. అతనికి ఆహారం గురించిన చింత ఉండదు, తన భద్రత గురించిన చింత ఉండదు. తన తల్లి ఉందని, ఆమె తనను పూర్తిగా చూసుకుంటుందని అతనికి తెలుసు. అతని పని కేవలం తన తల్లిపై పూర్తి విశ్వాసం ఉంచడమే. ఇదే శరణాగతి భావన. భక్తుడు తన జీవితమనే పడవను పూర్తిగా భగవంతుని చేతిలోకి అప్పగించి తను ఆ పడవలో నిశ్చింతగా కూర్చుంటాడు. ఇక పడవను ఎటు తీసుకువెళ్ళాలి, తుఫానుల నుండి ఎలా కాపాడాలి, ఇవన్నీ నావికుడైన భగవంతుని చింత. భగవంతుడు అంటున్నాడు, సర్వధర్మాలను త్యజించు. దీనికి లోతైన అర్థం ఉంది. దీని అర్థం ఏది సరియైనది, ఏది తప్పు అనే నీ సొంత కొలమానాలను వదిలిపెట్టు. నీ పరిమిత వివేకంతో భవిష్యత్తు ప్రణాళికలు వేయడం మానుకో. నీ ఏ కర్మతో పుణ్యం వస్తుంది, దేనితో పాపం వస్తుందనే చింతను వదిలేయి. కేవలం నీ ప్రతి కర్మను నాకు అప్పగించి నేను చూపిన మార్గంలో నడువు. అదే స్వధర్మ పాలన. నీకు నీ స్వధర్మం అంటే క్షత్రియ ధర్మాన్ని పాటించడమే సర్వశ్రేష్టం. ఫలితం గురించిన చింత, పాప పుణ్యాల నిర్ణయం ఇవన్నీ నాపై వదిలేయి. నేను నిన్ను సర్వ పాపాల నుండి విముక్తుడిని చేస్తాను. ఇది పరమాత్మ ఇచ్చిన అతి పెద్ద హామీ. మనం మన కర్తృత్వ భావాన్ని విడిచిపెట్టి సాక్షి భావంతో భగవంతుని పనిముట్లుగా కర్మ చేసినప్పుడు ఆ కర్మ యొక్క పాపం లేదా పుణ్యం మనకు అంటదు. అది నేరుగా భగవంతునికి అర్పించబడుతుంది. ఒక సైనికుడు తన సేనాపతి ఆజ్ఞపై శత్రువును వధించినప్పుడు అతనికి హత్య చేసిన పాపం అంటదు. ఎందుకంటే అతను తన కోసం కాదు, తన కర్తవ్యం కోసం తన సేనాపతి ఆజ్ఞపై కర్మ చేస్తున్నాడు. సరిగ్గా అలాగే మనం భగవంతుని ఆజ్ఞపై అంటే మన ధర్మాన్ని పాటించినప్పుడు మనం సర్వ పాపపుణ్యాల బంధనాల నుండి విముక్తులమవుతాము. శోకించకు. ఇది అంతిమ, అత్యంత ముఖ్యమైన సందేశం. గీత అర్జునుని శోకంతో ప్రారంభమై శోకించడానికి ఏ కారణమూ లేదనే భగవంతుని ఈ హామీతో ముగుస్తుంది. మనకు నష్టం కలుగుతుందనే భయం ఉన్నప్పుడు, మన నుండి ఏదైనా పోతుందని అనిపించినప్పుడు శోకం కలుగుతుంది.
కాని మనం మన సర్వస్వాన్ని భగవంతునికి అప్పగించినప్పుడు, మనకంటూ ఏమీ లేనప్పుడు ఇక నష్టం ఎలా ఉంటుంది? రక్షించేవాడు, మార్గం చూపేవాడు స్వయంగా పరమాత్మ అయినప్పుడు ఇక భయం ఎలా ఉంటుంది? ఇదే శరణాగతి యొక్క పరమానందం. ఇది ఏ చింత, ఏ భయం, ఏ శోకం లేని ఒక స్థితి. కేవలం పరమశాంతి, పరమ ఆనందం మరియు పరమ విశ్వాసం మాత్రమే ఉంటాయి. ఇది జ్ఞాన, కర్మ మరియు భక్తి అనే 3 యోగాల యొక్క పరాకాష్ఠ. భగవంతుడే ఏకైక సత్యమని తెలుసుకుని జ్ఞాని శరణు పొందుతాడు. కర్మయోగి తన కర్మలను, వాటి ఫలాలను భగవంతునికి అప్పగించి శరణు పొందుతాడు. భక్తుడు ప్రేమ, విశ్వాసాలతో నిండి భగవంతుని శరణు పొందుతాడు. ఇదే గీత యొక్క అంతిమ రహస్యం. భగవంతుడు తన అత్యంత ప్రియమైన స్నేహితుడైన అర్జునునికి చెప్పాడు. వారి ద్వారా మనమందరికీ మన జీవిత కురుక్షేత్రంలో భయం, శోకాల నుండి విముక్తులై మన ధర్మాన్ని పాటించి చివరకు అదే పరమ చైతన్యంలో విలీనమయ్యే అవకాశాన్నిచ్చాడు. కేవలం నన్ను శరణు పొందు, నేను నిన్ను సర్వ పాపాల నుండి విముక్తి చేస్తాను, శోకించకు అనే భగవంతుని పరమ హామీని విన్న తరువాత అర్జునుని మనస్సుపై ఉన్న అతిపెద్ద భారం దిగిపోయింది. అతని విషాదం, మోహం, భయం అన్నీ అంతమయ్యాయి. కాని ఒక నిజమైన శిష్యునిలా అతని మనస్సులో జ్ఞానదాహం మరింత పెరిగింది. అతను ఇప్పుడు కేవలం యుద్ధం గెలవడానికే కాక జీవితాన్ని గెలవడానికి ఈ జ్ఞానాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకోవాలనుకున్నాడు. శరణాగతి భావం మనస్సులో స్థిరపడిన తరువాత కూడా ఈ శరీరం ఉన్నంతవరకు కర్మ చేయాల్సిందే. మనస్సులో ఆలోచనలు వస్తూనే ఉంటాయి, ప్రపంచంలోని సుఖదుఖాలు ఎదురవుతూనే ఉంటాయి అని అతను గ్రహించాడు. కాబట్టి ఈ కొత్త చైతన్యంతో ప్రపంచంలో ఎలా జీవించాలి, ప్రతి క్షణం మనస్సును తనవైపు లాగే కోరికల ప్రవాహాన్ని ఎలా ఎదుర్కోవాలి, మనస్సు పూర్తిగా పరమాత్మలో లీనమయ్యే ధ్యానపు లోతులను ఎలా సాధించాలి? అర్జునుని ఈ అప్రకటిత ప్రశ్నలను అర్థం చేసుకున్న యోగేశ్వర శ్రీకృష్ణుడు ప్రతి సాధకుని మనస్సులోని ప్రతి చిక్కుముడిని విప్పడానికి తన ఉపదేశాన్ని మరింత విస్తరించాడు. మనుష్యుల సర్వదుఃఖాలకు, బంధనాలకు మూల కారణం కోరికలే అని తెలుసుకున్న భగవంతుడు మొదట కోరికల స్వరూపాన్ని లోతుగా విశ్లేషించాడు. ఆయన అంటాడు, అర్జునా, కోరిక ఎక్కడ నుండి పుడుతుందో అర్థం చేసుకో. నీ ఇంద్రియాలు ప్రపంచంలోని విషయాలతో సంబంధంలోకి వచ్చినప్పుడు, కళ్ళు అందమైన రూపాన్ని చూసినప్పుడు, చెవులు మధురమైన సంగీతాన్ని విన్నప్పుడు, నాలుక రుచికరమైన పదార్థాన్ని రుచి చూసినప్పుడు ఆ విషయాల పట్ల ఒక అనుబంధం, ఒక ఆసక్తి పుడుతుంది. ఈ ఆసక్తి బలపడినప్పుడు దానిని పొందే తీవ్రమైన కోరిక అంటే కామం పుడుతుంది. ఏదైనా కారణం వల్ల ఆ కోరిక నెరవేరనప్పుడు, దానికి ఆటంకం కలిగినప్పుడు అదే కామం క్రోధంగా మారుతుంది. గమనించు, నీ ప్రతి క్రోధం వెనుక ఏదో ఒక తీరని కోరిక దాగి ఉంటుంది. క్రోధం నుండి సమ్మోహనం అంటే బుద్ధి భ్రమించడం పుడుతుంది. వ్యక్తి మంచి చెడులను నిర్ణయించలేడు. ఈ భ్రమ వల్ల స్మరణశక్తి నశిస్తుంది. అంటే వ్యక్తి తన నిజ స్వరూపాన్ని, తన వివేకాన్ని మరచిపోతాడు. స్మృతి నశించినప్పుడు బుద్ధి నాశనమవుతుంది. అర్జున, ఎవరి వివేకం లేదా బుద్ధి నశించిందో ఆ వ్యక్తి సర్వనాశనమైనట్లే. అతను పతనం అనే లోతైన గొయ్యిలో పడిపోతాడు. ఇది ఒక పూర్తి మనోవైజ్ఞానిక శ్రేణి, ఒక జారే బండ. దానిపై ఒక్కసారి కాలు పెడితే వ్యక్తి కిందకి జారిపోతూనే ఉంటాడు. కాబట్టి మూలంపై దెబ్బ కొట్టడం అవసరం. ఆ మూలమే విషయాల పట్ల ఆసక్తి. భగవంతుడు చూడటం, వినడం లేదా రుచి చూడటం మానేయమని చెప్పడం లేదు. ఇంద్రియ నిగ్రహం అసాధ్యం. ఆయన అంటాడు, నువ్వు ప్రపంచ విషయాలలో విహరించు, కాని నీ ఇంద్రియాలను నీ మనస్సు, బుద్ధి యొక్క పూర్తి ఆధీనంలో ఉంచుకొని. ఏ సాధకుడైతే రాగద్వేషాల నుండి విముక్తుడై నియంత్రిత ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహిస్తాడో అతడే నిజమైన శాంతిని, ప్రసన్నతను పొందుతాడు. అతని సర్వ దుఃఖాలు అంతమవుతాయి. భగవంతుడు కోరికను అగ్నితో పోల్చాడు. అగ్నిలో ఎంత నెయ్యి లేదా ఇంధనం పోస్తే అది అంతగా ప్రజ్వరిల్లుతోందో కాని శాంతించదో, అలాగే కోరికలను భోగాలతో తీర్చుకోవడం వల్ల అవి ఎప్పటికీ శాంతించవు. భోగాలను అనుభవించడం వల్ల కోరికలు మరింత బలపడతాయి. కోరికలను శాంతపరచడానికి ఏకైక ఉపాయం వివేకం మరియు సంతృప్తి.
బాహ్య వస్తువులలో శాశ్వత సుఖం లేదని అర్థం చేసుకోవడం మరియు ప్రారబ్ధం వల్ల లభించిన దానితో సంతృప్తి చెందడం. దీని అర్థం వ్యక్తి తన ఉన్నతి కోసం ప్రయత్నించకూడదని కాదు. ప్రయత్నం తప్పక చెయ్యాలి, కాని ఆ ప్రయత్నం కర్తవ్య భావంతో ఉండాలి, తీరని కోరికల నెరవేర్పు కోసం కాదు. లక్ష్యం సమాజ సేవ లేదా ధర్మపాలన అయినప్పుడు ఆ కోరిక బంధనం కాదు. కాని లక్ష్యం కేవలం వ్యక్తిగత భోగం, సంగ్రహం అయినప్పుడు అదే కోరిక నరక ద్వారమవుతుంది. కోరికల ఈ లోతైన విశ్లేషణ తరువాత అర్జునుని మనసులో ఏ సందేహం మిగలకూడదని భగవంతుడు కర్మ మరియు అకర్మల మధ్య భేదాన్ని మరింత సూక్ష్మంగా వివరిస్తాడు. ఆయన అంటాడు, అర్జున, కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి? ఈ విషయంలో గొప్ప బుద్ధిమంతులు కూడా మోహానికి గురవుతారు. సాధారణ భాషలో మనం కర్మ అంటే ఏదైనా క్రియ చెయ్యడం, అకర్మ అంటే ఏమీ చెయ్యకపోవడం అని అర్థం చేసుకుంటాం. కాని భగవంతుడు దీని రహస్యం చాలా లోతైనదని అంటాడు. నిజమైన జ్ఞాని ఎవరంటే కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూసేవాడు. ఇది వినడానికి చాలా విరుద్ధంగా అనిపిస్తుంది, కాని దీని అర్థం చాలా లోతైనది. కర్మలో అకర్మ అంటే ప్రపంచంలోని అన్ని కర్మలు చేస్తూ కూడా లోపలి నుండి అకర్తగా ఉండటం. ఒక వ్యక్తి రోజంతా బిజీగా ఉండవచ్చు, అతను పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు, పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వర్తించవచ్చు. కాని అతని మనసులో నేను కేవలం ఒక నిమిత్తమాత్రుడిని, చేసేవాడు భగవంతుడు, నేను కేవలం ఆయన పనిముట్టుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను అనే భావన ఉంటే అతను కర్మ చేస్తూ కూడా అకర్మ స్థితిలో ఉన్నాడు. అతని కర్మల బంధం అతనికి అంటడు, ఎందుకంటే అతను తన కర్తృత్వ అహంకారాన్ని త్యజించాడు. అతను ప్రవహించే నీటిలో స్థిరమైన బండరాయిలా లోపల శాంతంగా స్థిరంగా ఉంటాడు. దీనికి విరుద్ధంగా అకర్మలో కర్మ అంటే బయట నుండి ఏమీ చెయ్యక ఉన్నా మనస్సు స్థాయిలో నిరంతరం కర్మ చేస్తూ ఉండటం. ఒక వ్యక్తి సోమరితనంతో లేదా ఏకాంతంలో నిశ్శబ్దంగా కూర్చోవచ్చు, కాని అతని మనస్సు గతం యొక్క పశ్చాత్తాపంలో, భవిష్యత్తు యొక్క చింతలలో లేదా ఇతరుల పట్ల ఈర్ష్య, ద్వేషాలలో మునిగి ఉంటే అతను బయటకి కర్మహీనుడుగా కనిపించినా నిరంతరం కర్మ చేస్తూనే ఉన్నాడు. ఈ మానసిక కర్మ కూడా శారీరక కర్మ అంత బంధనకారి. అతను తన ఆలోచనలతోనే తన కోసం కర్మల వల అల్లుకుంటున్నాడు. కాబట్టి నిజమైన త్యాగం బాహ్య క్రియల త్యాగం కాదు, మనస్సు స్థాయిలో కర్తృత్వ భావన, ఆసక్తి మరియు ఫలేచ్ఛల త్యాగం. ఈ రహస్యాన్ని తెలుసుకున్నవాడు సమాజంలో ఉంటూ అన్ని కర్మలు చేస్తూ కూడా తామరాకుపై నీటి బొట్టులా సంసారమనే బురదకు అంటకుండా ఉండి పరమశాంతిని పొందుతాడు. మన అంతర్గత స్థితి మన బాహ్య క్రియల కంటే ముఖ్యమని ఈ స్థితి మనకు బోధిస్తుంది. అర్జునుడు మనసును అదుపు చేసే కష్టాన్ని, ధ్యాన మార్గం గురించి విన్నప్పుడు అతని మనసులో మరో ప్రాక్టికల్ సందేహం కలిగింది. అతను అడిగాడు, కృష్ణ, శ్రద్ధతో యోగ మార్గంలో నడిచే వ్యక్తి చంచలమైన మనస్సు కారణంగా ఆ మార్గంలో చివరి వరకు సఫలం కాలేకపోతే అలాంటి విఫల యోగిగతి ఏమిటి? అతను చెల్లాచెదురైన మేఘంలా రెండు లోకాల నుండి నశించిపోతాడా? ప్రాపంచిక సుఖమూ పొందలేక, ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరలేక? ఇది ప్రతి సాధకుని మనసులో తలెత్తే ప్రశ్న. వైఫల్యం గురించిన భయాన్ని ఇది సూచిస్తుంది. దీనికి భగవంతుడిచ్చే సమాధానం అత్యంత కరుణ, ఆశతో నిండి ఉంటుంది. భగవంతుడంటాడు, పార్థా, ఆ పురుషునికి ఈ లోకంలోగాని పరలోకంలోగాని వినాశనం లేదు. ఎందుకంటే నా ప్రియుడా, కళ్యాణ మార్గంలో నడిచే ఏ వ్యక్తి కూడా ఎప్పటికీ దుర్గతిని పొందడు. ఆధ్యాత్మిక మార్గంలో వేసిన ఒక్క అడుగు కూడా ఎన్నటికీ వృధా పోదని భగవంతుడు హామీ ఇస్తాడు. ఆ విఫల యోగి తన పుణ్యాల ప్రభావంతో స్వర్గలోకాలలో చాలా సంవత్సరాలు సుఖాలు అనుభవించి ఆ తరువాత ఒక పవిత్రమైన సంపన్న కుటుంబంలోగాని లేదా ఒక జ్ఞాని అయిన యోగి వంశంలోగాని జన్మిస్తాడు. అలాంటి జన్మ ఈ ప్రపంచంలో నిస్సందేహంగా అత్యంత దుర్లభం. అక్కడ అతనికి తన పూర్వజన్మల ఆధ్యాత్మిక సంస్కారాలు వాటంతట అవే లభిస్తాయి. మరియు అతను మునుపటి కంటే ఎక్కువ ఉత్సాహంతో తన అసంపూర్ణ యాత్రను మళ్లీ ప్రారంభిస్తాడు. ఈ విధంగా అనేక జన్మల నిరంతర అభ్యాసం తరువాత అతను చివరికి పరమగతిని అంటే మోక్షాన్ని పొందుతాడు. ఇది భగవంతుడిచ్చిన అతి పెద్ద హామీ. ఫలితం గురించి చింతించకుండా మనం మన ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించాలని ఇది మనకు బోధిస్తుంది. ఈ జన్మలో మనం సఫలం కాకపోయినా మన ప్రయత్నం మన తరువాతి జన్మకు పునాది అవుతుంది. ఆధ్యాత్మిక రంగంలో ఏ పెట్టుబడి ఎన్నటికీ నష్టపు సోదా కాదు.
ఈ హామీతో అర్జునుని మనసు మరింత శాంతించింది. ఇప్పుడు అతను భగవంతుడు చెబుతున్న భక్తి, శరణాగతికి ఆధారమైన ఆ విరాట్ స్వరూపాన్ని మరింత లోతుగా తెలుసుకోవాలనుకున్నాడు. ఈ ప్రపంచంలో ఉంటూ భగవంతుణ్ణి ప్రతి చోటా ఎలా చూడాలని అతను తెలుసుకోవాలనుకున్నాడు. అప్పుడు భగవంతుడు తన విభూతులను అంటే తన దివ్య ఐశ్వర్యాలను వర్ణిస్తాడు. ఈ అధ్యాయం భగవంతుడు ఎక్కడో ఆకాశంలో కూర్చున్న శక్తి కాదని, ఆయన ఈ సృష్టిలోని అణువణువులో, ప్రతి ఉత్తమత్వంలో, ప్రతి సౌందర్యంలో ప్రకాశిస్తున్నాడని మనకు బోధిస్తుంది. భగవంతుడంటాడు, అర్జునా, నేను సర్వ ప్రాణుల హృదయంలో ఉన్న ఆత్మను. నేనే అందరి ఆది, మధ్యం మరియు అంతం. ఆ తరువాత తన ప్రధాన విభూతులను వర్ణిస్తాడు. తద్వారా మనం వాటి ద్వారా ఆ అనంతాన్ని అనుభవించగలం. ఆయన అంటాడు, ఆదిత్యులలో నేను విష్ణువును, జ్యోతులలో ప్రకాశించే సూర్యుడను, వేదాలలో నేను సామవేదమును, దేవతలలో ఇంద్రుడను, ఇంద్రియాలలో నేను మనస్సును, ప్రాణులలో చైతన్యమును, పర్వతాలలో నేను మేరుపర్వతాన్ని, జలాశయాలలో సముద్రాన్ని, ఋషులలో నేను భృగువును, శబ్దాలలో ఏకాక్షరమైన ఓంను, యజ్ఞాలలో నేను జపయజ్ఞాన్ని, స్థిరమైన వాటిలో హిమాలయాన్ని, వృక్షాలలో నేను రావిచెట్టును, గంధర్వులలో చిత్రరథుడను, ఆయుధధారులలో నేను రాముడను, చేపలలో మొసలిని, నదులలో నేను పవిత్ర గంగానదిని, నేను సృష్టికి ఆది, అంతం మరియు మధ్యం కూడా, విద్యలలో నేను అధ్యాత్మ విద్యను అంటే ఆత్మజ్ఞానాన్ని, మోసగించేవారిలో నేను జూదాన్ని, తేజస్సుల తేజస్సును, నేను విజయాన్ని, నిశ్చయాన్ని, సాత్విక పురుషుల సత్వాన్ని, దండించేవారి దండనను, గెలవాలని కోరేవారి నీతిని, రహస్యాలలో నేను మౌనాన్ని, జ్ఞానుల జ్ఞానాన్ని. అర్జున, ఈ ప్రపంచంలో బీజరూపంలో ఉన్నదంతా నేనే, ఎందుకంటే నా లేకుండా ఉండగల చలాచర ప్రాణి ఏదీ లేదు. ఈ విస్తృత వర్ణన ద్వారా భగవంతుడు మనకొక కొత్త దృష్టిని ఇస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు ప్రపంచంలో ఎప్పుడు ఏదైనా శ్రేష్టమైన, శక్తివంతమైన, అందమైన లేదా అద్భుతమైనది చూసినా దానిని నా అభివ్యక్తిగానే భావించు. నువ్వు సూర్యుని తేజస్సును చూసినప్పుడు అందులో నా తేజస్సును చూడు. నువ్వు గంగ యొక్క పవిత్రతను అనుభవించినప్పుడు అందులో నా పవిత్రతను అనుభవించు. నువ్వు ఒక జ్ఞాని యొక్క జ్ఞానంతో ప్రభావితుడవైనప్పుడు ఆ జ్ఞానం నా ప్రకాశమే అని తెలుసుకో. ఈ విధంగా నిరంతరం అభ్యాసం చెయ్యడం వల్ల మన దృష్టి దివ్యంగా మారుతుంది. మనకు ప్రతి వస్తువులో, ప్రతి వ్యక్తిలో, ప్రతి ఘటనలో భగవంతుని ఉనికి అనుభవంలోకి వస్తుంది. మన జీవితం ఒక నిరంతర పూజగా మారుతుంది. అప్పుడు మనం భగవంతుణ్ణి వెతకడానికి మరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచమే మనకు దేవాలయమవుతుంది. ప్రతి కర్మ ఆ భగవంతుని హారతి అవుతుంది. భగవంతుని దివ్య ఐశ్వర్యాలను విన్న తరువాత అర్జునుని మనసులో ఆ విరాట్ విశ్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడాలని కోరియుంది. అతను ప్రార్థించాడు, ప్రభూ, మీ ఆ రూపాన్ని చూడటానికి నేను సమర్థుడని మీరు భావిస్తే దయచేసి నాకు మీ ఆ అవినాశి స్వరూపాన్ని దర్శింపచెయ్యండి. అప్పుడు యోగేశ్వర శ్రీకృష్ణుడు అర్జునునికి ఆ దివ్య దృష్టిని ప్రసాదించాడు. దానితో అతను ఆ అలౌకిక బ్రహ్మాండ స్వరూపాన్ని చూడగలిగాడు. దానిని సాధారణ చర్మ చక్షువులతో చూడటం అసాధ్యం. అర్జునుడు చూసింది ఊహకు అందనిది. అతను భగవంతుని ఆ ఒక్క శరీరంలోనే యావత్ బ్రహ్మాండాన్ని ఒకేసారి చూశాడు. అందులో అనేక ముఖాలు, అనేక కళ్ళు, అనేక అద్భుత దృశ్యాలు, అనేక దివ్య ఆభరణాలు, ఆయుధాలు ఉన్నాయి. వేల సూర్యులు ఒకేసారి ఉదయించినప్పుడు కలిగే ప్రకాశం కూడా బహుశా ఆ విరాట్ స్వరూపం యొక్క తేజస్సుతో సరితూగలేదేమో. అర్జునుడు ఆ రూపంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, సర్వదేవతలను, ఋషులను మరియు యావత్ చరాచర జగత్తును చూశాడు. నదులు సముద్రంలో విలీనమైనట్లుగా, మిడతలు అగ్నిలో భస్మమైనట్లుగా, యోధులందరూ ఆ విరాట్ రూపం యొక్క భయంకరమైన ముఖాలలోకి ఎలా లీనమవుతున్నారో చూశాడు. ఆ భయంకరమైన, అద్భుతమైన రూపాన్ని చూసి అర్జునుని శరీరం కంపించిపోయింది. అతను భయం, ఆశ్చర్యాలతో నిండిపోయి చేతులు జోడించి ప్రార్థించడం మొదలుపెట్టాడు. అతనన్నాడు, దేవా, నేను మీ ఈ రూపాన్ని చూసి సంతోషంగా ఉన్నాను, భయంతో కలవరపడుతున్నాను. దయచేసి నాకు మీ ఆ సౌమ్యమైన చతుర్భుజ కిరీటధారి రూపాన్ని మళ్లీ చూపించండి.
అప్పుడు భగవంతుడు తన ఆ విరాట్ రూపాన్ని ఉపసంహరించి మళ్ళీ తన శాంత సౌమ్య మానవ రూపంలోకి వచ్చి తన ఈ రూపం అత్యంత దుర్లభమైనదని గొప్ప దేవతలు కూడా దీనిని చూడటానికి కోరుకుంటారని అర్జునునికి వివరించాడు. ఈ రూపాన్ని వేదాల అధ్యయనం వల్లగాని, తపస్సు వల్లగాని, దానం వల్లగాని, యజ్ఞం వల్లగాని చూడలేమని, కేవలం అనన్య భక్తి ద్వారానే దీనిని చూడగలమని, తెలుసుకోగలమని చెప్పాడు. ఈ విశ్వరూప దర్శన అధ్యాయం మన అల్పత్వాన్ని, భగవంతుని అనంతత్వాన్ని మనకు తెలియచేస్తుంది. ఇది మన అహంకారాన్ని చూర్ణం చేసి ఈ బ్రహ్మాండ నాటకంలో మనం ఎంత చిన్న పాత్రలమో, దీని పగ్గాలు ఎంత గొప్ప శక్తి చేతిలో ఉన్నాయో మనకు అర్థమయ్యేలా చేస్తుంది. ఈ విరాట్ దర్శనం తరువాత భగవంతుడు జ్ఞానయోగంలోని మరో ముఖ్యమైన అంశంపై వెలుగునిస్తాడు. దానిని క్షేత్రజ్ఞ విభాగయోగం అంటారు. ఈ విషయం కొంచెం తాత్వికమైనది, కాని ఆత్మజ్ఞానానికి అత్యంత అవసరం. భగవంతుడంటాడు, అర్జునా, ఈ నీ శరీరం ఏదైతే ఉందో దీనిని క్షేత్రం అంటే పొలం అంటారు. ఈ శరీరాన్ని తెలిసినవాడు, దీని లోపల ఉండి దీని మార్పులన్నింటినీ చూసేవాడు అతడిని క్షేత్రజ్ఞుడు అంటే పొలం తెలిసినవాడు అంటారు. ఈ శరీరం పంచమహాభూతాలు, అహంకారం, బుద్ధి, మనస్సు, 10 ఇంద్రియాలు, వాటి విషయాలతో కూడి ఉంటుంది. ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం ఇవన్నీ ఈ క్షేత్రం యొక్క వికారాలే అంటే ఇందులోనే జరిగే మార్పులు. కాని నువ్వు అంటే ఆత్మ వీటన్నింటికీ భిన్నమైనవాడివి. నువ్వు ఈ క్షేత్రానికి జ్ఞాతవు, దీనికి సాక్షివి. ఒక రైతు తన పొలానికి వేరుగా ఉన్నట్లు పొలంలో ఏ పంట పండుతోందో, ఎప్పుడు వర్షం పడుతోందో, ఎప్పుడు ఎండ కాస్తోందో అతనికి తెలుసు, కాని అతను ఆ పొలం కాదు. అలాగే ఆత్మ ఈ శరీరం, మనస్సులో జరిగే అన్ని సంఘటనలను తెలుసుకుంటుంది, కాని అది శరీరం లేదా మనస్సు కాదు. అది వీటన్నింటికీ అతీతమైన, శుద్ధమైన, అవినాశి చైతన్యం. నిజమైన జ్ఞానం ఈ భేదాన్ని అర్థం చేసుకోవడమే. క్షేత్రజ్ఞుల మధ్య తేడాను తెలుసుకోవడం. మనల్ని ఈ క్షేత్రం అంటే శరీరం, మనస్సుగా భావించింతకాలం మనం దీని సుఖదుఖాలలో లీనమై బంధనంలో ఉంటాం. కాని ఏ క్షణంలోనైతే మనం ఈ క్షేత్రానికి కేవలం జ్ఞాతలమని, సాక్షులమైన అనుభూతి చెందుతామో ఆ క్షణంలోనే మనం దీని సర్వ వికారాల నుండి విముక్తులవుతాము. ఇదే జ్ఞానయోగం యొక్క సారం. ఈ విధంగా భగవంతుడు అర్జునుని ప్రతి సందేహాన్ని నివృత్తి చేశాడు, ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చాడు, మరియు జీవితాన్ని గడిపే ప్రతి మార్గం, కర్మ, భక్తి మరియు జ్ఞానంపై వివరంగా వెలుగునిచ్చాడు. ఒక వ్యక్తి ప్రపంచంలో ఉంటూ తన సర్వ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ కూడా ఆధ్యాత్మికంగా ఎలా విముక్తుడై ఆనందంగా ఉండగలడో ఆయన అర్జునునికి చూపించాడు. ఈ జ్ఞానం కేవలం అర్జునుని కోసం కాదు, ఇది మనందరి కోసం, మన జీవిత కురుక్షేత్రాలలో నిలబడి సరైన మార్గం కోసం అన్వేషిస్తున్న వారి కోసం. గీత సందేశం: లేవండి, మేల్కొనండి, మీ అజ్ఞానాన్ని దూరం చేసుకోండి, మీ నిజ స్వరూపాన్ని గుర్తించండి, మీ ధర్మాన్ని పాటించండి. ఫలితం గురించిన చింత, భయాలను త్యజించి భగవంతునిపై పూర్తి విశ్వాసంతో, సమభావంతో కర్మ చెయ్యండి. ఇదే జీవితాన్ని గడపడంలో అత్యున్నత కళ. ఇదే శాంతి, ఆనందాలకు ఏకైక మార్గం. మిత్రులారా, గీత యొక్క ఈ శాశ్వత జ్ఞానం మీ జీవితానికి ఒక కొత్త దిశను, మీ మనస్సుకు ఒక కొత్త శాంతిని అందించిందని ఆశిస్తున్నాము. ఈ జ్ఞానం వినడంతో పాటు జీవితంలో ఆచరించడానికి ఉద్దేశించబడింది. తద్వారా మనమందరం మన జీవిత యుద్ధంలో విజయం సాధించగలం. ఈ దివ్యవాణి మీ హృదయాన్ని తాకినట్లయితే మీ ప్రేమను ఒక లైక్ చేసి తప్పక చూపండి, మరియు ఈ జ్ఞాన ప్రకాశాన్ని మీ ప్రియమైన వారితో పంచుకోండి. తద్వారా వారి జీవితంలో కూడా ఈ వెలుగు వ్యాపిస్తుంది. కామెంట్లలో జై శ్రీకృష్ణ అని రాసి మీ శ్రద్ధను ప్రకటించండి, మరియు మీకు ఏ విషయం నుండి అత్యంత ప్రేరణ లభించిందో మాకు తెలియజేయండి. ఈ ఆధ్యాత్మిక యాత్రలో మాతో పాటు ఉన్నందుకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తద్వారా మీరు ఏ జ్ఞానదాయక సందేశాన్ని కోల్పోరు. శ్రీకృష్ణుని ఆశీస్సులు మీపై సదా ఉండాలని కోరుకుంటున్నాము. జాగ్రత్తగా ఉండండి. జై శ్రీకృష్ణ.